నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దు, త్వరలో మరో డీఎస్పీ ప్రకటిస్తామన్న భట్టి. కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి, 2 లక్షల ఉద్యోగాలేవని ప్రశ్నించిన కేటీఆర్. కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం, కైకలూరు అభినందన సభలో మంత్రుల హామీ. నర్స్ వేషంలో వచ్చి శిశువు అపహరణ, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆసుపత్రిలో ఘటన. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ప్రచురించమని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. అందుకే తెలంగాణ యువత భగ్గుమంటోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని ఎన్నో ఆశలతో ఏ యువత అయితే తమని దించి కాంగ్రెస్ ని గద్దెనెక్కించిందో అదే యువత ఇప్పుడు ప్రశ్నిస్తోందని కేటీఆర్ చెప్పారు. నవంబర్ 2023 సంవత్సరంలో తెలంగాణలోని లక్షలాది మంది యువతని రెచ్చగొట్టి తెలంగాణలో ఆనాడు అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నదని, అసమర్థ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాను పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని, ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరాహారదీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముడిని అవమానించే విధంగా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడిని అవమానించే విధంగా మాట్లాడడం. ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని
అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని, అశోక్ కావచ్చు, రియాజ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 కోట్లు 100 కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం. అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తుందని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది. నవంబర్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులు ప్రస్తుత డిఎస్సి పరీక్షకు బాగా సిద్ధమై 11,000 ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ కు స్పందించి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2.05 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు భట్టి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని, తద్వారా జీవితాల్లో స్థిరపడి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవచ్చని, మన రాష్ట్ర పాలనను మనమే చేసుకోవచ్చనే ఆలోచనతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు కూడా. అందులో అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. వీటన్నిటిని గమనంలోకి తీసుకునే ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు త్వరితగతిన అందించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న సంగతి ప్రత్యేకంగా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో కానీ, అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ని పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అలాగే వివిధ
ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేసి మరింత గుర్తింపును తీసుకొస్తామని మంత్రులు కొల్లు రవీంద్ర, గొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. కైకల్లూరు సిఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, మంత్రులు, ఎంపీలను గజమాలలతో టీడీపీ నాయకుడు బీకేఎం నాని ఆధ్వర్యంలో సత్కరించారు. ముందుగా విజయోత్సవ ర్యాలీని జాతీయ రహదారి వెంబడి నిర్వహించారు. ఈ సభలో మంత్రి కొలుసు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశానికే ఆదర్శవంతమైన తీర్పును ఆంధ్ర రాష్ట్ర ప్రజలిచ్చారన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వైసీపీ నాయకులు నడుచుకోవాలన్నారు. మహదేవ్పూర్ మండల పరిధిలోని బెగ్లూరు గ్రామంలో ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలిలో గ్రామస్తులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. నిషేధిత పదార్థాలైన గుట్కా, గుడుంబా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు చేపడతారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా IIIT బాసరా సీట్లను సిద్దిపేట జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అందుబాటులో ఉన్న 1404 సీట్లలో జిల్లాకు చెందిన విద్యార్థులు 330 సీట్లు సాధించారు. రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు 157 సీట్లు సాధించారు. సిద్దిపేట జిల్లా కంటే నిజామాబాద్ విద్యార్థులకు 173 సెలక్షన్స్ తక్కువగా వచ్చాయి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో విద్యార్థులు 169 స్థానాల్లో విజయం సాధించారు. విశేషం. ఈ సంఖ్య రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కాకుండా ఇతర జిల్లాల కంటే ఎక్కువ. దీంతో వారికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి, మంచి మార్కులు రావాలంటే సులువైన పద్ధతుల్లో చదువుకోవడానికి, మొబైల్స్ ద్వారా చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు దాదాపు 6-7 లక్షల రూపాయలు నా సొంత వయసు పెట్టించుకొని అందరి పిల్లలకు డిజిటల్ కంటెంట్ బుక్లు నా సొంత డబ్బులతో పంపాను. మా ప్రధాన ఉపాధ్యాయులు మరి టిఫిన్ పెట్టిన పిల్లలు చదివించాలంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావడం లేదు, మన పిల్లలు 4ంటికి ఇంటికి పోతున్నారంటే నా సొంత డబ్బు 5 లక్షల రూపాయలు హెడ్ మాస్టర్ పంపించి పిల్లలకి టిఫిన్ పెట్టండి, చదివించండి ఏంటి దాకంటే మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాపం సమయం అయిపోయినా కూడా 2-3 గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి 2 గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశాం, డిజిటల్ కంటెంట్ బుక్లు ఇచ్చాం, మీ అందరికీ ఉత్తరం రాశాం, మీ పిల్లలకు టిఫిన్లు పెట్టాం, టెలికాన్ఫరెన్స్ పెట్టాం. అంతేకాకుండా పిల్లల్లో పోటీ తత్వం ఉండాలని గత కొంతకాలంగా నేను 10/10 వచ్చిన పిల్లలకు పారిశోధకాలు ప్రకటించాను. ఒకసారి 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చారు, ఒకసారి లాస్ట్ టైం చెక్కులు ఇస్తే పైసలు తగ్గినంత పోతున్నాయి, పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్లు ఇచ్చారు. పోయినసారి మళ్ళీ చెప్పిన ఈసారి ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఐప్యాడ్ నా సొంత డబ్బులతో ఇస్తానని చెప్పిన ఈరోజు మళ్ళీ 76 మంది పిల్లలకు 10,000
విలువ కలిగిన ఐప్యాడ్లు నగదు కానుకగా మీ అందరికీ ఈరోజు అందిస్తా ఉన్నాం. ఈ ఐప్యాడ్లలో గేమ్స్ ఆడుకోవడానికి ఉండదు. మీ బుక్స్ మీ ఇంటర్మీడియట్ సంబంధించిన పాఠాలు లోడ్ చేసిన అందులో ఏమి గేమ్స్ రావు. ఓన్లీ డిజిటల్ కంటెంట్ లో మీరు 11th 12th గ్రేడ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా లోడ్ చేసి ఇచ్చిన ఐప్యాడ్లు ఇస్తాం. ఎవరైనా సరే ఎంత ఎదిగినా ఎంత చదువుకున్నా మీ అమ్మ పేరేంటి అని అడుగుతారు, మీ నాన్న పేరేంటి అని అడుగుతారు, మీ ఊరేంటి అని అడుగుతారు. అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? అమ్మ నాన్నకు వస్తుంది, సిద్దిపేటకు వస్తుంది కదా. అదే అది ఎంతో గొప్ప ఆనందాన్ని నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన జిల్లా పోయినసారి కంటే ఎక్కువ మార్కులు సాధించింది, ఎక్కువ ఉత్తీర్ణత సాధించింది. పోయినసారి మన జిల్లా 98.65% పోయిన సంవత్సరం ఫలితం సాధిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ 98.68%. 0.03%. విజయసాయిరెడ్డితో సంబంధమంటూ దుష్ప్రచారం దారుణం. మదన్ మోహన్ బానిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించారని తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వెలపగడ కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా మారిన ఈ వాగును టీడీపీ నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, వీరారెడ్డి, తొడ్డ మాధవరావు తదితరులు పరిశీలించారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో దొంగలు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం మండల నాయకుడు గుండెపోయిన రాజు అన్నారు. పలు గ్రామాల్లో కరెంటు ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
వేసుకుంటే 4 బోర్లు ఎత్తే 4 బోర్లలో ఒక బోరు పడితే నాకు ఇట్లా ఆగం చేసిళ్ళు, నన్ను ఇంత ఇబ్బంది పెడతారు. 2 ఎకరాల పొలం దున్నిన ఈ బాయిలో పంపించుకొని పోద్దామంటే ఇట్లా చేసిళ్ళు, కథ చేసిళ్ళు. నాకు నష్టపరిహారం అని చెప్తారో మరి వాళ్ళని శిక్షిస్తారో ఏం చేస్తారో వాళ్ళు పోలీసులు ఇట్లా బోర్లు ఇట్లా ఊడిపోయేసిళ్ళు, అంత ఆగం చేసిళ్ళు, వాళ్ళు గొడ్లలో వదిలిపెట్టిళ్ళు, మోటార్ను ఇట్లా చేసిళ్ళని పొలం ఎండిపోతుంది. అంత ఆగం చేసి నీళ్ళకి చుట్టూ అవుతుంది. కప్పు తెచ్చుకొని బోర్ వేసుకుంటే ఇట్లా ఆగం చేస్తారండి. శ్రేష్ట భార్య తీసుకుంటారో మరి ఏం చేస్తారో మమ్మల్ని అది చేయండి అని అడుగుతాం. మేము ఎందుకంటే ఆట వేసుకునేటోళ్ళం, మేము మాకు న్యాయం చేయమని అడుగుతాను అంతే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.